So there are 7 pressure belts in the world, isn't it? Picture చూస్తాను చూడండి ఆ 7 pressure belts. Look at the textbook picture. Is it clear? Is it clear, Amma? The first one is equatorial low pressure belt. This is the equatorial line and equatorial low pressure belt, and the two are, one is in north hemisphere and another one is southern hemisphere. So subtropical high pressure belt, subtropical high pressure belts, and subtropical low pressure belt. Here also it is there. Two subtropical subpolar low pressure belts ivi. Next, polar high pressure belts. So 7 pressure belts ఉంటాయి చూడండి world లో. One is equatorial low pressure belt. The two are subtropical high pressure belts and two are subpolar low pressure belts and two are high pressure belts. So 7 pressure belts ఉంటాయి. ఓకేనా? Next one, what is called Coriolis effect? Coriolis effect. Coriolis effect గురించి నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాము. We have discussed in the previous class also. So what is Coriolis effect? Coriolis effect అంటే ఏంటి? The picture shows the Coriolis effect in northern hemisphere and southern hemisphere. This picture shows. So before joining the class, once you have to read the topic, what topic we have completed in previous class, that you have to complete and attend the class. అర్థమైందా? మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు రివైజ్ చేసుకోకుండా ఉంటే ఎలా చెప్పండి అమ్మా? చదవాలి. ఒకసారి క్లాస్కి జాయిన్ అయ్యే ముందర బిఫోర్ క్లాస్లో ఏం చదువుకున్నామో అది చదువుకొని వస్తే దెన్ యూ విల్ రిమెంబర్ ఈజీలీ. అంటే మీరు ఈజీగా రీకాల్ చేసుకుంటారు టాపిక్ ని. ఓకేనా? నెక్స్ట్ వన్, సో కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ ఉంది చూడండి. Wind moves slightly to the right in the northern hemisphere and to the left in the southern hemisphere. This is because of the impact of Earth's rotation on its own axis. This effect is called Coriolis effect. చూడండి, ఈ విండ్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో నార్థన్ హెమిస్ఫియర్ లో విండ్ ఇలా స్ట్రైట్ గా మూవ్ అవ్వదు, ఇలా కొద్దిగా స్లైట్ గా కొద్దిగా క్రాస్ గా, అంటే కొద్దిగా వంగి ప్రవహిస్తుంది. వై? బికాస్ ద ఎర్త్ ఇట్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. భూమి అనేది తన అక్షం మీద కొద్దిగా వంగి తిరుగుతుంది కదా, ఇలా స్ట్రైట్ గా ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్లు స్ట్రైట్ గా ఉండి తిరగదు. the earth rotates its own axis with slightly ఇలా స్లైట్ గా బెండ్ అయి ఉంటుంది అనమాట. దాని ఎఫెక్ట్ వల్లే కొరియాలిస్ ఎఫెక్ట్ మనకు వస్తుంది అనమాట. ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ ఎక్కడ? ఈక్వేటర్ లైన్ దగ్గర 0 degrees ఉంటుంది. అండ్ నార్త్ అండ్ సౌత్ పోల్ ఇక్కడ చూడండి, నార్త్ హెమిస్ఫియర్ లేమో ఇలా ఇటువైపుకి, నెక్స్ట్ సదరన్ హెమిస్ఫియర్ లో ఇటువైపు రైట్ సైడ్ కి ఇలా స్లైడ్ గా బెండ్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఏమంటారంటే కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. వై ఇట్ హ్యాపెన్స్ అంటే బికాస్ ద ఎర్త్ ఇట్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ఎర్త్ అనేది తన అక్షం మీద ఇలా తిరుగుతుంది కదా, తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇట్ హ్యాపెన్స్, ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ 0 degrees ఈక్వెటర్ లైన్ దగ్గర ఎలా ఉంటుందంటే 0 degrees లో ఉంటుంది. అంటే అక్కడ ఏం ఎఫెక్ట్ అనిపించదు. బట్ ఇన్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్
నార్త్ పోల్ సౌత్ పోల్ అది ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి సో having zero effect near the equator and maximum effect near the poles. సో మాక్సిమం కొరియాలిస్ ఎఫెక్ట్ మాక్సిమం ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉంటుంది. అండ్ ఈక్వెటర్ లైన్ దగ్గర వచ్చేసి 0 degrees లో 0 ఉంటుంది అనమాట. అంటే అక్కడ అంత డిఫరెన్స్ అనేది ఏది ఉండదన్నమాట. సో టుడే వీఆర్ లెర్నింగ్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ అంటే మనము గాలులు ఉంటాయి కదా, వాటిని ఎలా క్లాసిఫై చేస్తారనేది ఆ టాపిక్ గురించి మనం చదువుతున్నాం అనమాట. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్. సో మనకు గాలి లేకుండా అట్మాస్ఫియర్ అనేది లేకపోతే మనకు ఒకే చోట, ఇప్పుడు ఈక్వేటర్ లైన్ లో ఎలా ఉంటుందమ్మా? ఈక్వేటర్ లైన్ లో వచ్చేసి టూ హాట్ గా ఉంటుంది, అవునా? టూ హాట్ గా ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంటుంది. అదే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర ఎలా ఉంటుంది అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ నో అట్మాస్ఫియర్ అనేది లేకపోతే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నార్త్ పోల్ దగ్గర చాలా కూల్ టెంపరేచర్ ఉంటుంది, నార్త్ సౌత్ పోల్ దగ్గర. ఈక్వేటర్ లైన్ దగ్గర బికాస్ ద సన్ రేస్ అనేవి డైరెక్ట్ గా అక్కడ పడతాయి కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వేడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేడి ఎక్కువ ఉంటుంది. కానీ బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ఈ విండ్స్, వీటి ప్రభావం వల్ల సో మనకి క్లైమేట్ లో కాస్త చేంజెస్ ఉన్నాయి, అవునా? ఇజంట్ ఇట్? సో మనము వీఆర్ ఇన్ సౌత్ ఇండియా, ఇజంట్ ఇట్? సో ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఇండియా, ఇజంట్ ఇట్? దక్షిణ భారతదేశంలో మనం ఉంటున్నాము. సో మనకు ఇప్పుడు చూడండి, వీఆర్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. మనకు డే మొత్తము చాలా ఎలా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, అవునా? ఎండ ఎక్కువ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. కానీ ఈవినింగ్ అయ్యేపాటికి టెంపరేచర్ ఏమవుతుందమ్మా? స్లోగా ఇట్ బికమ్స్ కూల్. అది చల్ల పడిపోతుంది, అవునా? అలా చల్లబడుతూ ఈవినింగ్ అంతా చాలా కూల్ గా ఉంటుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్ మళ్ళీ నైట్ అయ్యేపాటికి చాలా కూల్ అయిపోతుంది. డే వచ్చేపాటి స్లోలీ అగైన్ ఇట్ స్టార్టెడ్ హీటింగ్, అవునా? సన్ రైజ్ ఎప్పుడైతే ఎర్త్ ని తగులుతూ ఉంటుందో మెల్లగా ఏమవుతుంది, స్లోలీ ఇట్ స్టార్టెడ్, అది మెల్లగా వేడెక్కడం స్టార్ట్ అవుతుంది, అవునా? సో ల్యాండ్ ఎంత ఫాస్ట్ గా వేడెక్కుతుందో అంత ఫాస్ట్ గా కూల్ అవుతుంది, అవునా? బికాస్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, ఇజంట్ ఇట్? మనకు ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా డైలీ? సో డే మొత్తం ఏమో వేడి అనిపిస్తుంది, చాలా వేడిగా ఉంటుంది. నైట్ అయ్యేపాటికి మనకు చాలా చల్లగా అవుతుంది. ఇప్పుడు కూడా సన్ రైజ్ పడుతున్నాయి, కానీ మనకు కొద్దిగా చల్లని గాలి అనేది తగులుతుంది బికాస్ ఆఫ్ దిస్ విండ్స్. ఈ చల్ల గాలులు, ఈ గాలుల ప్రభావం వల్లనే ఈ మనకి క్లైమేట్ లో ఇలాంటి వేరియేషన్స్, డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకేనా? సో విండ్స్ ని మనము ఎలా క్లాసిఫికేషన్ చేసామండి? ద క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్. టుడేస్ అవర్ టాపిక్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ డిపెండింగ్ అపాన్ ది విండ్ స్పీడ్ అంటే ఆ గాలి వీచే దాన్ని బట్టి అండ్ దేర్ ఫీచర్స్ అండ్ దేర్ డైరెక్షన్, ద వే దే అక్కర్. విండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. విండ్స్ ని 3 types గా క్లాసిఫై చేశారనమాట. అంటే అది వీచే దిశను బట్టి, దాని ఫీచర్స్ ను బట్టి, డైరెక్షన్ ను బట్టి. అంటే విండ్స్ డైరెక్షన్స్ ఎలా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి, నార్త్ నుంచి సౌత్ కి, అలా అవి వీచే డైరెక్షన్స్ ను బట్టి వాటిని మనం క్లాసిఫై చేయడం జరిగింది అనమాట. మనం అంటే జియోగ్రఫర్స్, సైంటిస్టులు వాళ్ళు క్లాసిఫై చేశారనమాట. ఓకేనా? సో the winds are classified into 3 types. The first one it is planetary winds, and second one seasonal winds, and third one it is local winds. So planetary winds అంటే ఈ planet occurring on the planet on a whole throughout the
ఇయర్. సో ఈ ప్లానెటరీ విండ్స్ అనేవి ఈ మన ఎర్త్ ఉంటుంది చూడండి, ఎర్త్ చుట్టూ విస్తరించి ఉంటాయన్నమాట. ప్రతి చోట ఈ ప్లానెటరీ విండ్స్ ఉంటాయి, కానీ ఒక చోట వాటి ఎఫెక్ట్ ఒకలాగా ఉంటుంది అండ్ ఇంకో చోట ఇంకోలాగా ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్లో ఎంత సన్ రేస్ పడ్డా కూడా డైరెక్ట్ గా అక్కడ పడవు కదా, అయినా కూడా అక్కడ కొద్దిగా చల్లగాను కొద్దిగా వేడిగాను 6 months పూర్తిగా గడ్డగట్టిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ నార్వే, ఈ కంట్రీ నేమ్స్ విన్నారు కదా, నార్వే ఇటువైపు, గ్రీన్విచ్ ఇటువైపు, నార్వే సైడ్ వాళ్ళకి 6 months డేనే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి అంటే వాళ్ళు అకార్డింగ్ టు ది టైమ్ దే మూవ్ ఆన్, దిల్ మూవ్. అంటే టైం ప్రకారము క్లాక్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కానీ సన్సెట్ ఇప్పుడు మనకైతే డే అయితే సన్ వచ్చేస్తుంది, మనకు డే అని తెలుస్తుంది, మళ్ళీ మనం వాచ్ కూడా ఫాలో అవుతుంటాము. బట్ నార్త్ పోల్ సౌత్ పోల్ కొద్దిగా క్లైమేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, అవునా? ఈ విండ్స్ కూడా అటువైపు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ సీజనల్ విండ్స్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్ టు ది రీజన్స్ అండ్ సీజనల్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఈ సీజనల్ విండ్స్ ఇప్పుడు చూడండి, మనకు మాన్సూన్ సీజన్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? ఆఫ్టర్ సమ్మర్, ఇన్ ద మే మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏవి స్టార్ట్ అవుతాయి? మాన్సూన్ అంటే ఏంటమ్మా? వర్షాలు మెల్లగా, నైరుతి ఋతుపవనాలు మామూలుగా మనం న్యూస్ లో వింటూ ఉంటాం కదా. సో అండమాన్ నికోబార్ దీవుల్ని మే చివరి వారంలో నైరుతి ఋతుపవనాలు తాకినాయి. నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ లో కేరళని టచ్ అయినాయి. నెక్స్ట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి అని మనం న్యూస్ లో వింటూ ఉంటాము. విన్నారా మీరు ఎప్పుడైనా న్యూస్? మీరు సమ్మర్ అంటే మే మంత్ లాస్ట్ వీక్ నుంచి వినండి, మనకు వర్షాలు, ఈ మాన్సూన్ సీజన్ రైనీ సీజన్ ఎంటర్ అవుతున్నప్పుడు క్లైమేట్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ సైంటిస్టులు వాళ్ళు ఒక అంచనా వేసేసి మనకు చెప్తారనమాట. ఏమని? సో ఇప్పుడు ఈ మాన్సూన్ వచ్చేసి అండమాన్ నికోబార్ దగ్గరకు వచ్చింది, నెక్స్ట్ కేరళని తాకింది, నెక్స్ట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనేసి వాళ్ళు క్లియర్ గా చెప్తారు. అకార్డింగ్ టు దైర్ ఎస్టిమేట్స్, వాళ్ళు ఎలా ఎస్టిమేట్ చేసి చెప్తారో ఆ విధంగానే జరిగి మనకు వర్షాలు పడతాయి, అవునా? మోస్ట్లీ ఇండియన్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ రైన్స్, ఇజంట్ ఇట్? మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ అగ్రికల్చర్ మొత్తము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ రైన్స్, ఎక్కువ శాతము రెయిన్ మీదే, వర్షం మీద ఆధారపడి పని చేస్తుంది. అండ్ ఇన్ సమ్ ఏరియాస్ దే యూజ్డ్ బోర్స్. ఇంకా ఏం చేస్తారంటే డ్రిప్ ఇరిగేషన్స్ యూజ్ చేస్తారు. మోస్ట్లీ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, ఎక్కువ శాతం అందరూ డ్రిప్ ఇరిగేషన్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో డ్యామ్స్, చెక్ డ్యామ్స్, వాటర్ స్టోరేజ్ చేసి వాటిని, అంటే ఎప్పుడైతే స్కేసిటీ ఉంటుందో ఆ టైంలో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ సీజనల్ విండ్స్ ఆ టైంలో ఎంటర్ అయినప్పుడు మనకు వర్షాలు అనేవి వస్తుంటాయి. ఆ టైంలో హెవీ రైన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వాటర్ ని స్టోరేజ్ చేస్తుంటాము. ఆ విధంగా ఈ సీజనల్ విండ్స్ మనకి హెల్ప్ చేస్తుంటాయి. సో లోకల్ విండ్స్, ద థర్డ్ వన్ ఇట్ ఈస్ లోకల్ విండ్స్, లోకల్ ఇన్ క్యారెక్టర్. ఇవి లోకల్ గా అంటే స్థానికంగా వీచే పవనాలు అనమాట. అంటే కొన్ని చోట్ల కొన్ని స్పెషల్ క్లైమాటిక్ కండిషన్స్ లో, ఇప్పుడు ఎక్కడ అంటే యూరప్ కంట్రీస్ లో ఈ లోకల్ విండ్స్ ప్రభావం వల్లనే అక్కడ వచ్చేసి మనకు ఈ లోకల్ విండ్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, మామూలుగా వాళ్ళకి గ్రేప్స్ పంటలు పండుతాయి కదా, ఆ గ్రేప్స్ అనేవి పూర్తిగా ఫ్రూట్ గా, అంటే పరిపక్వం చెందిన ఒక పండులాగా మారాలి అంటే ఈ లోకల్ విండ్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ముందు మనం వాటి గురించి చదువుకుందాము. ద ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్లానెటరీ విండ్స్. చూడండి, లుక్ ఎట్ ది కేర్ఫుల్. ఇవి బాగా చదివినారంటే మీరు ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకేనా?
The winds that blow continuously and regularly above the world pressure belts are known as ప్లానిటరీ విన్స్. ఈ విన్స్ ఎక్కడ అంటే రెగ్యులర్ గా వరల్డ్ మొత్తం చూడండి, ఈ వరల్డ్ మొత్తం ఇలా మూవ్ అవుతాయి అనమాట. దట్స్ వై వి కాల్ దీస్ విన్స్ ప్లానిటరీ విన్స్ అని అంటాం అనమాట. ఓకేనా. బెల్స్ ఆర్ దీస్ these are three types. One is trade winds. Trade winds అంటే వ్యాపార పవనాలు, అండ్ వెస్టర్లీస్ అండ్ పోలార్ విండ్స్. అంటే వ్యాపార పవనం, పశ్చిమ పవనాలు, వెస్టర్లీస్ అంటే పశ్చిమ పవనాలు, పోలార్ విండ్స్ అంటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ పిక్చర్ లో చూడండి అమ్మా. ఒకళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీయండి అమ్మా ఈ పిక్చర్ ని. సో ట్రేడ్ విన్స్ వచ్చేసి యాక్చువల్ గా బిఫోర్ దట్ మనము ప్రెషర్ గురించి చదువుకున్నప్పుడు ద ప్రెషర్ ఆల్వేస్ ఇట్ మూవ్స్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. అవునా, చదువుకున్నాం కదా. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు ఎయిర్ అనేది మూవ్ అవుతుంది. అవునా, హై నుంచి లో వరకు ఎప్పుడైనా ఎత్తైన ప్రాంతం నుంచి తక్కువ ప్రాంతంకి ఎయిర్ అనేది ఎలా మూవ్ అవుతుందో, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు కూడా ఎయిర్ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ హై ఈక్వేటరల్ లో ప్రెషర్, ఈక్వేటర్ లైన్ వచ్చేసి ఈక్వేటరల్ లో ప్రెషర్ బెల్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసి అబౌవ్ ద 2 డివిజన్స్ 30 degrees దగ్గర అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బిల్స్. ఆ విండ్ అనేది చూడండి హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఎక్కడికి మూవ్ అయింది, లో ప్రెషర్ బెల్ట్ వరకు వచ్చింది. అవునా, డైరెక్షన్ చూడండి, ఆరో మార్క్స్ ఎలా ఉన్నాయి, కిందికి ఉన్నాయా పైకి ఉన్నాయా? ఆరో మార్క్స్ ఎలా ఉన్నాయి అంటే ఈస్ట్ నుంచి ఇలా వెస్ట్ కు మూవ్ అవుతున్నట్టు ఉంది. అవునా, ఉన్నాయా? అలానే కనిపిస్తున్నాయా మీకు? డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ నుంచి వెస్ట్ కు మూవ్ అవుతున్నట్టుంది. ఇటువైపు కూడా చూడండి, హై ప్రెషర్ నుంచి అంటే ఇక్కడ ఏది ఉంటుంది, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. సో ఈ హై ఎయిర్ ఆల్వేస్ ఇట్ మూవ్స్ హై ప్రెషర్ బెల్ట్ టు లో ప్రెషర్. హై నుంచి అంటే ఎక్కువ ప్రెషర్ అంటే ఎక్కువ పీడన ప్రాంతం నుంచి తక్కువ పీడన ప్రాంతంకి గాలి అనేది నిరంతరం ప్రవహిస్తుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, హై సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఎయిర్ వచ్చేసి ఎక్కడికి మూవ్ అయింది అంటే ఈక్వేటరల్ లో ప్రెషర్ బెల్ట్ కి మూవ్ అయింది. అవునా, పిక్చర్ ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? పిక్చర్ క్లియర్ గా ఉందా మీకు? ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ గా కనిపిస్తుంది కదా. చూడండి, ఈస్ట్ నుంచి ఆ ఎయిర్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతున్నట్టుంది. అవునా, కింద కూడా డైరెక్షన్ అలానే ఉంది చూడండి. దీస్ ఆర్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండ్ అంటే నార్థన్ హెమిస్ఫియర్ లో వి కాల్డ్ ఇట్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, అండ్ సదరన్ హెమిస్ఫియర్ లో సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ వి కాల్డ్ ఇట్. అవునా, దీనిని వ్యాపార పవనాలు అంటారు. ఉత్తర భారతదేశంలో ఉత్తర వ్యాపార పవనాలు, దక్షిణ భారతదేశంలో దక్షిణ ప్రాంత వ్యాపార పవనాలు అన్నమాట. వీటిని బేస్ చేసుకోండి. అంటే ఇటువైపు కొద్దిగా మనకు అంటే ఈ ఈక్వేటరల్ లైన్ లో ఏమవుతుంది, సో సన్ రేస్ ఏమో డైరెక్ట్ గా ఇటు వస్తాయి. ఇటువైపు అంటే ఇక్కడ డే టైము ల్యాండ్ అనేది అంటే అర్త్ అనేది చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది. ఎప్పుడైనా బాగా గుర్తు పెట్టుకోండి అమ్మా, అర్త్ ఎంత ఫాస్ట్ గా హీట్ అవుతుందో అంతే ఫాస్ట్ గా కూల్ కూడా అవుతుంది. బట్ వాటర్ అలా కాదు. వాటర్ ఈ వాటర్ వేడెక్కడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ కూల్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. అండ్ దీస్ ట్రేడ్ విండ్స్ అంటే ఈ ట్రేడ్ విండ్స్ అనేవి హాట్ రీజన్స్ లో ఇది హాట్ రీజన్ కదా, సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అండ్ నుంచి ఎక్కడికి వచ్చింది, ఈక్వేటరల్ లో ప్రెషర్ బెల్ట్ వైపుకి వచ్చింది. అవునా, సో ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతాయి. అండ్ ఏమంటారు, ఉష్ణమండల ప్రాంతం
సమశీతోష్ణ అంటే క్లైమాటిక్ కండిషన్ ఎలా ఉంటుందంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ లో మరీ అంత వేడిగా ఉండదు. మరి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇండియానే తీసుకుందాము. సో ఢిల్లీ క్లైమేట్ కి సౌత్ ఇండియా క్లైమేట్ కి డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? ఉంది కదమ్మా. ఢిల్లీలో ఎలా ఉంటుంది క్లైమేట్? కూల్ గా ఉంటుంది. ఇంకా వింటర్ సీజన్స్ లో -డిగ్రీస్ లోకి కూడా వెళ్తుంది. అవునా? వెళ్తుందా లేదా? బట్ ఇన్ సౌత్ సౌత్ ఇండియా ఉన్న స్టేట్స్ లో క్లైమేట్ కండిషన్ ఎలా ఉంటుంది? డే మొత్తం మినిమం టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 23 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీస్ వరకు ఉంటుంది. నైట్ వచ్చేసి 16, 17, 14 అలా ఉంటుంది. ఇన్ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విశాఖపట్నం, విశాఖలో లంబసింగి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మైనస్ అంటే -1, 2 వరకు ఒక్కోసారి వెళ్తుంది. అండ్ ఇంకోసారి ఎక్కడి వరకు వెళ్తుందంటే 4 డిగ్రీస్, 2 డిగ్రీస్, 3 డిగ్రీస్ వరకు వెళ్తుంది. అదే చూడండి, వీఆర్ ఇన్ ఆంధ్రాలోనే ఉన్నాము. ఆంధ్రాలో ఉన్నా కూడా వైజాగ్ లో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఆంధ్రాలోనే ఉన్న అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు ఇటువైపు వచ్చేసి టూ హాట్ గా ఉంటుంది. కానీ ఈ వింటర్ సీజన్ లో కూడా చల్లగా ఉన్నా కూడా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల చల్లగా ఉన్నా మరి -డిగ్రీస్ బిలో 10 వరకు మనం వెళ్ళలేము. కూల్ గా మాత్రమే ఉంటుంది, కానీ మరి అంత లో టెంపరేచర్స్ ఉండవు అనమాట. సో అలాంటిదే అన్నమాట. ఇక్కడ మనము సమశీతోష్ణ మండలంలో ఉంటామన్నమాట. అంటే కొన్ని ప్రాంతాలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో చల్లదనం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇది ఉష్ణమండల ప్రాంతం, ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఈ ఉష్ణమండల ప్రాంతంలో నుంచి సమశీతోష్ణ మండల ప్రాంతం వైపుకు వస్తుంటాయి అన్నమాట. అర్థమైందా? సో లుక్ ఎట్ ది టెక్స్ట్ బుక్. ఇప్పుడు నేను ఇక్కడ చదివితేనే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. పిక్చర్ చూచాను కదా. The winds that blow continuously and regularly above the world pressure belt are known as planetary winds. These are 3 types: trade winds, westerlies and polar winds. Trade winds in the tropics. Trade winds అంటే ఇక్కడ ట్రాపిక్స్ అంటే లో ప్రెషర్ బెల్ట్ దగ్గర నుంచి. వెస్టర్లీస్ ఇన్ ద టెంపరేచర్ బెల్ట్. Westerlies in the temperature belt. Polar winds in the polar belt. Trade winds are ఈస్టర్లీ ఇన్ డైరెక్షన్, మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇందాకే నేను చెప్పాను కదా, ట్రేడ్ విండ్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతాయి? ఈస్ట్ నుంచి వెస్ట్ కి. ఇక్కడ చూడండి, డైరెక్షన్ కనిపించిందా మీకు క్లియర్ గా? అవునా? ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతుంది. దే ఆర్ నార్త్ ఈస్ట్ ట్రేడర్స్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ ఈస్ట్ ట్రేడ్స్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. వెస్టర్లీస్ on the other hand below from west to east. That's why they called westerlies. Westerlies అంటే ఈ వెస్టర్లీస్ ఉన్నాయి కదా, సెకండ్ వన్ ట్రేడ్ విండ్స్ తర్వాత వెస్టర్లీస్. ఇవి వెస్ట్ నుంచి అంటే పడమర నుంచి తూర్పుకు వీస్తాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే వెస్టర్లీస్ అంటామంటే పశ్చిమ పవనాలు అని అంటాము. అవునా? వెస్ట్ అంటే పశ్చిమనే కదా. సో దే ఆర్ ది సౌత్ వెస్ట్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్ అండ్ నార్త్ వెస్ట్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్. పోలార్ రీజియన్స్ ఎక్స్పీరియన్స్ వన్స్ అగైన్ ఈస్టర్లీస్. ఈ పోలార్ రీజియన్స్ అనేవి ఈస్ట్ నుంచి మళ్ళీ వెస్ట్ కే వస్తాయి. వెస్టర్లీస్ వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్తాయి అన్నమాట. అంటే ఈ ప్రెషర్ అనేది ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపుకు మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ మీకు క్లియర్ గా చూపిస్తుంది. ప్లీజ్ వన్ ఆఫ్ యూ టేక్ స్క్రీన్ షాట్ అమ్మా. చూడండి, ద ప్రెషర్ మూవ్స్ ఆల్వేస్ ఫ్రమ్ హై ప్రెషర్ బెల్ట్ టు లో ప్రెషర్ బెల్ట్. అవునా? అగైన్
చూడండి పైకి వెళ్ళి చూడండి, ఇటు చూడండి అగైన్. సో హై ప్రెషర్ నుంచి ఇక్కడ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్స్ వెస్టర్లీస్ ఎక్కడ నుంచి అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ కు మూవ్ అవుతాయి. దట్ టు సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ ట్రాపికల్ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ వైపుకి వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతాయి అన్నమాట ఈ వెస్టర్లీస్. నెక్స్ట్ ఇన్ పోలార్ రీజన్ లో ఏమవుతుంది, హై అగైన్ ఏమవుతుంది, అగైన్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఎక్కడికి వస్తాయి, లో ప్రెషర్ బెల్ట్ వైపుకు మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, కనిపించిందా మీకు అక్కడ పిక్చర్ క్లియర్ గా అర్థమైందమ్మా మీకు? పిక్చరు అర్థమైందా? ప్లానిటరీ విండ్స్ ని ఎన్నిగా మనం క్లాసిఫై చేసామంటే 3 గా క్లాసిఫై చేసాము, అవునా? అగైన్ ద ప్లానిటరీ విండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 3 టైప్స్. వన్ ఈజ్ ట్రేడ్ విండ్స్, ఇక్కడ ఉంది చూడండి, ట్రేడ్ విండ్స్ అంటే వ్యాపార పవనాలు. నెక్స్ట్ వెస్టర్లీస్ అంటే పశ్చిమ పవనాలు. నెక్స్ట్ పోలార్ విండ్స్ అంటే పోలార్ లో అంటే ధ్రువ ప్రాంతాల్లో వీచే ధ్రువ పవనాలు అన్నమాట పోలార్ విండ్స్. ఓకేనా, సో ఈ ట్రేడ్ విండ్స్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతాయి, ట్రేడ్ విండ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి మూవ్ అవుతాయి, అవునా? వెస్టర్లీస్ వచ్చేసి వెస్ట్ నుంచి ఈస్ట్ కు మూవ్ అవుతాయి. అగైన్ పోలార్ విండ్స్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతాయి. సో రిమెంబర్ వన్ థింగ్, ఆల్వేస్ ద ఎయిర్ ప్రెషర్ మూవ్స్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్. ఇక్కడ కూడా ద సేమ్ థింగ్ హ్యాపెండ్. అదే చూడండి, ఆ ప్రెషర్ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి ఈక్వేటరల్ లో ప్రెషర్ బెల్ట్ వైపుకు ఈ ఎయిర్ అనేది మూవ్ అయింది. అండ్ అగైన్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ వైపుకి ఈ వెస్టర్లీన్స్ మూవ్ అయ్యాయి. నెక్స్ట్ పోలార్ హై ప్రెషర్ బెల్ట్ నుంచి సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్ వైపుకు ఈ పోలార్ విండ్స్ మూవ్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్లానిటరీ విండ్స్. ఈ ప్లానిటరీ విండ్స్ వల్ల ఎలాంటి ప్రభావం చూపుతాయో మనం ఇక్కడ చదువుకుంటున్నాం చూడండి. సో కొద్దిగా ఎవరో మ్యూట్ చేయండి. దీస్ విండ్స్ ప్లే అ క్రూషియల్ రోల్ of transporting heat and moisture across the world. That is why no part of the world gets too cold or too hot for life to survive. ఈ విండ్స్ అనేవి చాలా క్రూషియల్ అంటే చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. ఎలా అంటే ఈ విండ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే దీస్ విండ్స్ ఆర్ ట్రాన్స్పోర్టింగ్ హీట్ అండ్ మాయిశ్చర్, వేడిని మరియు ఉష్ణాన్ని తీసుకెళ్తున్నాయి కదా. సో ఇలా మూవ్ చేస్తున్నందువల్ల ఒకే ప్రాంతంలో ఎక్కువ వేడి అనేది ఉండటం లేదు, ఒక ప్రాంతంలో ఎక్కువ చలి అనేది ఉండటం లేదు, అవునా? ఇప్పుడు మనకే ఉన్నాం చూడండి, మనకు డే మొత్తం వేడి ఉంటుంది, ఎండ ఉంటుంది, మళ్ళీ నైట్ అయ్యేపాటికి చాలా చలి వేస్తుంది, అవునా? ఆ చలి పెడుతుంది. సో ఈ విండ్స్ అనేవి చాలా క్రూషియల్, చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా, అండర్స్టాండ్? నేను చెప్పింది అర్థమైందమ్మా? ప్లానిటరీ విండ్స్, ఒక్కసారి మీరు ప్లానిటరీ విండ్స్ బాగా అర్థం చేసుకున్నారనుకోండి, ఈజీగా మీకు ఈ టాపిక్ అర్థమైపోతుంది. ఓకేనా, అందుకే నేను చాలా ఎక్కువ టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమైందా? ఐ యు అండర్స్టాండ్? Yes, ma'am. Yes, ma'am. Yes, madam. ఓకే అమ్మా. సో నెక్స్ట్ చూడండి, అంటే ఈ భూమి మీద, ఎర్త్ మీద జీవం ఉంది అంటే దానికి కారణము బికాస్ ఆఫ్ దిస్ ప్లానిటరీ విండ్స్. ఈ విండ్స్ వల్లనే మన ప్రాణకోటి అనేది జీవరాశి అనేది ఎర్త్ మీద సర్వైవ్ అవుతుంది అనమాట. Had there been no atmosphere, అంటే అట్మాస్ఫియర్ అనేదే లేకపోతే, ఇప్పుడు మూన్ మీద అట్మాస్ఫియర్ అనేది లేదు, అవునా? ఎందుకు? అట్మాస్ఫియర్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఒక వస్తువు ఇప్పుడు ఒక చోట పెట్టిన బుక్ అలానే ఉంది అంటే అక్కడ ఏముంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందండి.
గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటేనే ఆ థింగ్ అనేది ఎక్కడ అలానే పెట్టిన ఉంటుంది, వస్తువు అక్కడే ఉంటుంది. బట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ దిస్ ఆన్ ది మూన్? మనం నో మూన్ మ్యామ్, మీద దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో చేయలేము. మ్యామ్, అక్కడ అవునా? గ్రావిటేషన్ లేదు. అక్కడ వెరీ గుడ్, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లేదు కాబట్టి అక్కడ మనకు ఏదైనా కూడా గాల్లో తేలుతున్నట్టే ఉంటది. తేలుతుంటుంది. తేలుతూ ఉన్నట్టే ఉంటుంది. ఈవెన్ వాటర్ వేసినా వాటర్ కూడా, ఇప్పుడు చూడండి మనం వాటర్ వేస్తే డైరెక్ట్ గా అది కిందికి వచ్చేసి పడిపోతుంది. కానీ మూన్ లో మనకు అలా ఉంటుందా? అలా ఉండదు అనమాట. మూన్ లో అయితే అలా ఉండదు, అది ఆటోమేటిక్ గా గాల్లో వెళ్తుంది. తిరుగుతున్నట్టు ఉంటుంది. వాటరు గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. ఒక పేపర్ వేసినా, ఒక పెన్సిల్ వేసినా, ఏది వేసినా అంటే దానికి వెయిట్ ఉందా వెయిట్ లేదా అన్నట్టు ఆ డిఫరెన్స్ అనేది ఏది కనిపించదు అనమాట, బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ అనేది అలాంటి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇట్ వుడ్ హ్యావ్ గాట్ intolerably hot in a day time or in the tropics and intolerably cold in nights or in the polar regions. చూడండి, ఈ ఈ ఇలా ఈ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే మనం టారబుల్ చేయగలమా? మనము ఫేస్ చేయగలమా? డే టైంలో చాలా ఎక్కువ ఎండ ఉంటుంది, నైట్ టైంలో వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది. సో అది పోలార్ రీజియన్స్ లో ఇప్పుడు ఆ క్లైమేటిక్ అంటే పోలార్ రీజియన్స్ లో చాలా చల్లగా ఉంటుంది అట్ ప్రెసెంట్. ఈక్వేటరల్ లైన్ దగ్గర చల్లగా వేడిగా ఉన్నా కూడా ఈవినింగ్ అంతా ఆఫ్టర్ 3:30-4 కంతా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయి మనకు రైన్ అనేది, వర్షం అనేది పడిపోతుంది. అలాంటి చేంజెస్ అనేది ఎలా వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్ అండ్ దీస్ ప్లానిటరీ విండ్స్, వీటి వల్ల మాత్రమే మనకు ఈ చేంజెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. హవెవర్ దీస్ విండ్స్ డు నాట్ డిస్ట్రిబ్యూట్ హీట్ అండ్ మాయిశ్చర్ యూనిఫామ్లీ. కానీ ఈ విండ్స్ అనేవి హీట్ ని, మాయిశ్చర్ ని యూనిఫామ్ గా అంటే ఒకే విధంగా ఈ అర్త్ మొత్తం స్ప్రెడ్ చేయలేదన్నమాట, యూనిఫామ్ గా స్ప్రెడ్ చేయలేదు. విచ్ ఈస్ వై we have some parts of the earth are quite hot and some parts cooler and some parts with high rainfall and some which are deserts. సో ఎప్పుడైతే ఈ మాయిశ్చర్ అనేది, హీట్ అనేది ఈక్వల్ గా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ కాలేదో, అందుకే చూడండి కొన్ని పార్ట్స్ వచ్చేసి చాలా కూల్ గా ఉన్నాయి, కొన్ని పార్ట్స్ వచ్చేసి చాలా హీట్ గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. అండ్ పోలార్ రీజియన్స్ వచ్చేసి ఇంకా చాలా చల్లగా ఉన్నాయి. అవునా? అండ్ సమ్ పార్ట్స్ ఇంకా కొన్ని పార్ట్స్